జోహార్లో స్వతంత్ర వీరులకి, జోహార్లో స్వతంత్ర వీరులకి, భారత్ మాతకి, భారత్ మాతకి, జోహార్లో స్వతంత్ర వీరులకి. జై జవాన్, జై జవాన్, జై జవాన్. పార్టీ తెలంగాణ గత 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి యొక్క పార్టీ కార్యక్రమంలో భాగంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో మనము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా భారతదేశం 1947 తర్వాత కొన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ రంగంలో మరియు ఆహార రంగంలో, అదే రకంగా నీటిపారుదల రంగంలో అభివృద్ధి చెందినప్పటికీ మిగతా కొన్ని, ముఖ్యంగా అస్పృశ్యత, హ్యూమిలియేషన్, అదే రకంగా వివిధ రకాలైనటువంటి తారతమ్యం, పేద మరియు ధనిక తారతమ్యం విపరీతంగా పెరిగిపోవడం, కొంతమంది ఈ యొక్క రాజ్యాధికారాన్ని చేసుకోవటం, వీటన్నిటిని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే తారతమ్యాలన్నింటినీ అధిగమించేటటువంటి సందర్భంలో మనము ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చేతనావస్థలోకి వచ్చి మనకెందుకులే అని అనుకోకుండా, మనకి ఒక దారి ఇప్పుడు ఉన్నది. మనకి ఒక బీసీ ఆర్గనైజేషను రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ అంటూ ఎస్టాబ్లిష్ చేశారు కనుక గోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో మనమందరము కూడా పనిచేసి దానికి పేద ప్రజల ఆశాజ్యోతిగా మనం నిలవాలని, అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించినప్పుడు మాత్రమే మనకి గుర్తింపు వస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీద జనాల్లో, బహుజన జనాల్లో ఏమాత్రం కూడా మార్పు రాలేదు. తర్వాత ఏంటంటే తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే నిధులు నియామకాలు అని అంటూ ఆలోచనతోటి ఎంతగానో ఉవ్వెత్తున ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు సంతోషం ఏర్పడుతుంది, సుఖం వస్తుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి అనే ఆలోచనతోటి ఉపాధి మార్గాలు దొరుకుతారు, ఉపాధి మార్గాలన్నీ కూడా ఏర్పాటు అవుతాయని ఒక ఆలోచనతోటి ఉవ్వెత్తున ఉద్యమాలు లేపాం. కానీ పెట్టుబడిదారు వ్యవస్థలు, పెట్టుబడిదారు వర్గాల వాళ్ళ చేతులకు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా వారు నేను సంపాదించుకునే దేవంగా ఉన్నారు. ఎక్కడ వేసిన మంగళ అక్కడే ఉండిపోయింది. బీసీలలో మార్పు రాలేదు, బహుజన వర్గాలు రాలేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కడ వేసినటువంటి బహుజన వర్గాలంతా కూడా ఆగిపోయింది. పెట్టుబడిదారు వ్యవస్థ చేతుల్లో తయారైపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆగమాగంగా ఉంది. కొంతమంది వ్యక్తులు ఏంటన్నమాట, ప్రజానీకానికి స్కీములంటూ స్కాములు చేసుకుంటూ సేవ చేస్తారనుకుంటా కూడా తెలంగాణ రాష్ట్రం ఆగం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినాయి, వేరే ప్రభుత్వం వచ్చింది, కానీ ఏం సుఖం, ఎక్కడేసిన బొంగడు అక్కడే ఉంది. అయినా కానీ మార్పు రాలేదు. ఏ మాత్రం కూడా ప్రజల గురించి ఆలోచించేవాడు లేడు. ఏ మాత్రం పదవులు రావాలి, ఎలా సంపాదించుకోవాలని ఆలోచించుతున్నాడు. ఇలాంటి సందర్భంలో నాయకుడు ఇలాంటి విషయాల మీద పట్టు సాధించినటువంటి మహనీయుడు, అన్నకి కోట్ల ఆస్తున్నా గాని, తరగరాస్తున్నా గాని, తరతరాలు తరగరాస్తున్నా గాని నా జాతి వెనుకబడిపోతుంది, బహుజన జాతి వెనుకబడిపోతుంది, బడుగు బలిన ప్రజల కోసం చట్టసభలో తీసుకోవాలని కంకణం కట్టినటువంటి మన నాయకుడు గోడే రామచంద్ర యాదవ్ గారు దాదాపుగా 3 సంవత్సరాల పైగా 3 సంవత్సరాల పైగా పార్టీని స్థాపిస్తే బడుగు బహుజన వర్గాలలో చైతన్యం నింపుతున్నటువంటి వ్యక్తి. మనము చట్టసభలోకి వెళ్ళినప్పుడు మాత్రమే బడుగు బహుజన వర్గాల్లో మనకి చైతన్యం వస్తుంది. దాదాపు 77 సంవత్సరాల సంస్థలు వచ్చినా కానీ 1733 సార్లు 33 అసెంబ్లీ స్థానాలు ఉన్నా కానీ 17 సార్లు ఎలక్షన్ జరిగినా కానీ కేవలం బహుజనులంతా ఆత్మహత్య చేసిన 239 స్థానాలు. మిత్రులారా, 239 స్థానాలు, 1733 స్థానాలు అంటే కేవలం బహుజనులు ఆత్మహత్య చేసింది 239 స్థానాలు. అంటే ఈ భారతదేశంలో బహుజనులకు బడుగు బలిన వర్గాలు ఎప్పుడు చట్టసభలోకి వెళ్ళాలి. కాబట్టి చట్టసభలోకి తీసుకుపోవాలి, సమాజ న్యాయం ఏర్పడాలి. అది వృద్ధులకే కానీ, మహిళలకే కానీ, యువతకే కానీ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి. మనం చట్టసభలో ఉన్నప్పుడే ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతున్న ఒక ఆలోచనతోటి గోడే రామచంద్ర యాదవ్ గారు దాదాపుగా 3-4 సంవత్సరాల క్రితం కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం జాతీయ పార్టీగా ఏర్పడి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి
చేసినటువంటి మహానుభావుడు. ఇలాంటి మహానుభావులు వెంట మనం అందరం కూడా నడుస్తున్నందుకు ఎంతగానో సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి మహానుభావుడు ఎంత ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి చక్రం తిప్పాడో, సమాజ న్యాయం కోసం ఎలాంటి చక్రం తిప్పాడో అలాంటి న్యాయం కోసం కంకణ కట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన బోడే రామచంద్ర యాదవ్ గారు. ఎక్కడైనా సరే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా కానీ, రైతు సమస్య కానీ, అదేవిధంగా విద్యార్థుల సమస్య కానీ, అదేవిధంగా ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే వాళ్ళ ముందు ఉంటూ ప్రజా నాయకుడిగా నేనున్నాను, ప్రజల మధ్య ఉండే నాయకుడిని, ప్రజా నాయకుడిని, ప్రజా సేవే నా లక్ష్యం, భగవంతుడు ఎక్కడో దండాలు పెట్టడం కాదు, ప్రజలకు సేవ చేస్తే మానవ సేవే మాధవ సేవ అనే ఒక ఆలోచనతోటి అన్న రామచంద్ర యాదవ్ మంచి నాయకత్వంతో ముందుకు వస్తున్నట్టు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. ఈ సందర్భంగా ప్రజలు చైతన్యం చేసే భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సమస్యలను కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడిన పార్టీ అయినా సరే దాదాపు 47 స్థానాల్లో పోటీ చేసేసి 42 స్థానాలు అధిక మెజార్టీతో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు. అదేవిధంగా అగ్రవర్గాల చేతిలో ఉండి పార్టీలలో బానిసలైందనుకుంటా, బీసీలారా బహుజనులారా మీరు మా పార్టీలో రాండి అని అనుకుంటా బానిసలు చేస్తున్నటువంటి ఈ పార్టీలు, ఈ అగ్రవర్గ పార్టీలకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఈ బహుజన పార్టీ బీసీవై పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బీసీవై పార్టీ బహుజనులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలారా, బహుజనులారా, బీద వర్గాలలో ఉన్నటువంటి వర్గాలారా మీరందరూ కూడా రండి, బీసీవై పార్టీలో చేరండి. అన్నగారి ఆశయాలు మన ఆశయాలు ఒకటే కాబట్టి బీసీవై పార్టీని 2028 కల్లా ఒక మంచి పొజిషన్ లో, అవసరమైతే ముఖ్యమంత్రి పొజిషన్ తీసుకురావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి పేరున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ స్వతంత్ర అమరవీరులకి, జోహార్ స్వతంత్ర అమరవీరులకి. జై బీసీవై పార్టీ, జై బీసీవై పార్టీ.